పెండింగ్ ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. హైదరాబాద్లోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎన్నో హామీలను ఇచ్చారని, కానీ వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణం ఫీజు బకాయిలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. గాంధీ కోసం చేసుకుంటావా, మూసి ప్రచారం చేసుకుంటావా మాకు, కానీ మా పిల్లల ఆత్మహత్యలు, మా పిల్లలకు విద్యకు దూరం అవుతున్నారు స్థితిని బాగు చేసి మేము ఏం చేసుకుంటూ చేసుకో మాకు అభ్యర్థులు. ఎంత దుర్మార్గం అంటే పేరుకే ప్రజాస్వామ్యం తప్ప మొత్తం పవర్ అంతా కూడా ఎక్కడొక సంఖ్యలో అయిపోయింది. ముఖ్యమంత్రి కార్యాలయం చెప్తే తప్ప బిల్లు రాదు. ఇలా డిప్యూటీ సీఎం గారు తలుచుకుంటే ఆర్థిక మంత్రి చెప్తే తప్ప బిల్లు రాదు. దౌర్భాగ్య పెట్టేవాడు అంటే ఈ రాష్ట్రం ఎటువైపు పోతుందో మనకు ఒకసారి ఆలోచన చేసుకోవాలి.